అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మా చెరువులో పట్టుకొచ్చిన చేపతో చేపల ఊరగాయ ఎట్ట తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది 6 కేజీల చేప అండి. చాలా పెద్దగా ఉంది, బరువుగా ఉంది పట్టుకోవడానికి కూడా. చిన్నది చాకు తీసుకొని చాకు సాయంతో పొలికను మొత్తం ఇట్లా తీసుకోవాలి. పొలిక తీసుకున్న తర్వాత చేపలకు ఉండే తోకలన్నీ కత్తి తీసుకొని కోసేసుకోవాలి. ముళ్ళులు అంతా ఉంటుంది తోక, దాని అంతటిని కోసుకోవాలి. తోకను కూడా ఇట్లా నరికేసుకోవాలి. కత్తి తీసుకొని మంచి కత్తి తీసుకొని కత్తితో ఇట్లా కోసుకోవాలి. ముక్కలు కోసుకోవాలి. ఫస్ట్ ముక్కల్ని మొత్తము ఇట్లా సన్న ముక్కలుగా కోసుకోవాలా. ఇప్పుడు ఇంకా చిన్న ముక్కలు కోసుకోవాలా, అది చూద్దాం. ఇట్లా సన్న ముక్కలు కోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు రాగి పిండి వేసుకొని నేలకేసుకొని ఇట్లా రుద్దుకోవాలి. అట్లా రుద్దుకోవడం వల్ల దాంట్లో మిగిలిన పాసి ఏమైనా పూడు ఉంటాయి కదా, చేపలు పూడు తింటాయి కదా, ఆ పూడు మొత్తం పోయి నీశ్వాసన పోయి బాగా వచ్చాయి చేపలు. మొత్తము ఇట్లా సన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గుడ్డలో వేసుకొని ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకోవడం వల్ల ముక్కలు నూనె అయితే ఎక్కువ తాగకుండా ఉంటాయి. ముక్కలన్నీ కాగిన తర్వాత ఇట్లా నూనె కాంచుకొని నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ముక్క బాగా వేగాలి. ముక్క బాగా వేగితే అప్పుడు చాలా రోజులు నిలువ ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వచ్చి తొందరగా బూజు పట్టిపోతుంది. వేసుకున్న తర్వాత ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అన్నీ ఒకదానికొకటి అతుక్కొని ముక్కలన్నీ కసుకొని పోతాయి. ముక్కలు ఇట్లా బాగా కలర్ మారిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. ఈ రకంగా వేయించుకుంటే చాలు. మళ్ళీ ఎక్కువ వేగిపోతే మళ్ళీ అది అల్లం పేస్ట్ వేసినప్పుడు మళ్ళీ వేయించాలి కాబట్టి మాడిపోయి కరకర అంటుంది ముక్క. ఇట్లుంటే గనక కొంచెం మళ్ళా వేగుతుంది కాబట్టి అప్పుడు ముక్క కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ముక్క ఇట్లా తుంచితే కరకర అనాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కూర కూడా చెడిపోకుండా ఉంటుంది చాలా రోజులు. మొత్తం అన్నీ ఇట్లా వేయించుకోవాలి. ముందుగా నూనె కాగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఫస్ట్
అల్లం పేస్ట్ ఉడికిన తర్వాత మీకు తగినంత కారం వేసుకోవాలి. మీరు ఎంతైతే తింటారో అంత కారం వేసుకోవాలి. మేము బాగా కారం తింటాం కాబట్టి మేము దండిగా వేసుకుంటూ ఉండము. ఉప్పు కూడా మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఉప్పు కొంచెము ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నిమ్మరసం పిండినప్పుడు ఉప్పు తగ్గిపోతుంది. కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం పసుపు, ముక్కలకు ఇట్లా కారం అన్నీ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలి. మళ్ళీ ఎక్కువసేపు వేయిస్తే మాడిపోయి ముక్క కరకరా అని అంటుంది కూర, అప్పుడు టేస్ట్ పోతుంది. ఇంకా చాలు, ఇట్లా వేపినప్పుడు ఇంకా దించేసుకోవాలి. అంతే, రుచికరమైన చేపల వేపుడు, చేపల ఊరగాయ తయారు. ఇంకా ఆపి దించు నువ్వే. ఇక్కడ నేనైతే 4 నిమ్మకాయలు తీసుకున్నాను. కూర చల్లారిన తర్వాత, ఊరగాయ చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయలు కూడా కొంచెం ఎక్కువే పిండుకోవాలి. నేనైతే ఇక్కడ 4 నిమ్మకాయలు తీసుకున్నాను. పులుపు బాగుంటే చాలా రోజులు పచ్చడి నిలువ ఉంటుంది. ఊరగాయ మొత్తం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఊరగాయ చల్లారక ముందే నిమ్మరసం పిండితే చేదు వస్తుంది ఊరగాయ మొత్తము. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం జల్లుకోవాలి. నిమ్మరసం జల్లుకున్న తర్వాత మొత్తము బాగా కలబెట్టుకోవాలి. ముక్కలకి పులుపు మొత్తం పట్టేటట్టు. నిమ్మరసం కొంచెం ఎక్కువ ఉంటేనే ముక్కలు చాలా రోజులు నిలువ ఉంటాయి. నూనె కూడా కొంచెం ఎక్కువే ఉండాలి. నూనె ఎక్కువ ఉంటే అది మళ్ళీ ఏమవుతుంది అంటే ముక్కలు మొత్తం పీల్చేస్తాయి నూనెను. కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటే ఏం కాదు. దానికి కెమెరా చిన్న సూపర్ ఉంది కూర. అయితే మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ కూర మీకు ఎలా వచ్చిందో